అసలు ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనేంది? ప్రజల యొక్క రాజకీయ హక్కుల్ని కాపాడడం. ప్రజల యొక్క రాజకీయ హక్కుల్ని ఈ దొంగ రాజకీయ నాయకులు తస్కరించే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకోవడం. అంతేగాని లక్షల ఓట్లు మిస్ అయినప్పుడు రాజకీయ నాయకులు కంప్లైంట్ చేస్తున్నప్పుడు వాటి మీద మాట్లాడుతున్నప్పుడు ఈ రాహుల్ గాంధీకి బెదిరింపు టోన్లో నోటీసులు ఇవ్వడం, కేరళలో ఉన్న ఎల్డీఎఫ్ లీడర్కి నోటీసులు ఇవ్వడం అనేది ఇది బాధ్యతా రాహిత్యం అనమాట. రాహుల్ గాంధీ రైజ్ చేసిన క్వశ్చన్స్కి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చాలా మంచి పని చేసినావు, చాలా బాధ్యతతో మాట్లాడినావు, దీని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పాలే కానీ దీని మీద అఫిడవిట్ పెట్టా అంటారు. 1,00,000 ఓట్లు మిస్ అయినాయని ఒక్క మహదేవపురాన్ని ఒక శాంపిల్గా తీసుకొని ఆయన చెప్పిండు అనమాట. ఒకవేళ దేశం మొత్తం ఇట్లనే జరిగిందని చెప్తే దేశం మొత్తం కూడా నువ్వు డీటెయిల్డ్ అఫిడవిట్ సబ్మిట్ చేయమని అడిగితే దానికంటే మూర్ఖత్వం ఉంటుందా? 25 పార్లమెంటు స్థానాల కోసం ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీతో నెక్సెస్ అయ్యి ఆ ఎన్నికల్లో బీజేపీకి సహకరించిందని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. బాధ్యత కలిగిన ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలా? థరో ఇన్వెస్టిగేషన్ చేయాలా, దీంట్లో టైం తీసుకొని దాన్ని స్టడీ చేయాలి. అంతేగాని రాజకీయ నాయకుల్ని బెదిరిస్తే అది ఎట్లా కుదురుతుంది?